హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. స్టోరీ నేమ్ మజిలీ. పచ్చని పల్లెటూరు, తూర్పుగోదావరి జిల్లా. ప్రకృతికి ప్రేమకి పెట్టింది పేరు. అలాంటి ఊరిలో పుట్టింది మన హీరోయిన్ జాను. తను బిఈడి చదివింది. అదే ఊరిలో ఉండే స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది. పిల్లలకి కొత్త పద్ధతుల్లో పాఠాలు నేర్పుతూ ఉంటుంది జాను. అందుకే తనంటే అందరికీ ఎంతో ఇష్టం. ఒకరోజు అదే ఊరిలో ఉన్న సర్పంచ్ కొడుకు నాగేంద్ర జానుకి ప్రపోజ్ చేస్తాడు. అతను ఆవారాగా తిరుగుతూ తండ్రి సంపాదించిన ఆస్తిని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. జాను, బాధ్యత లేని మీలాంటి వాళ్ళని నా భర్తగా అంగీకరించను. నా కాబోయే భర్తకి సొసైటీలో ఒక గుర్తింపు ఉండాలి. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేస్తుంది. దాంతో నాగేంద్ర ఇగో హర్ట్ అవుతుంది. ఒకరోజు స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న సరోజ అనే పాప క్లాస్ రూమ్ వెనక కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అది జాను చూస్తుంది. మరుసటి రోజు ఆ అమ్మాయి స్కూల్కి రాదు. అలా 3 డేస్ అయినా ఆ అమ్మాయి స్కూల్కి రాకపోతుంటే జాను ఆ పాప వాళ్ళింటికి వెళ్ళి ఏమైందని ఆ పాపని అడిగితే చెప్పడానికి చాలా భయపడుతుంది. జాను మళ్ళీ అడిగితే వాళ్ళమ్మ వైపు చూస్తుంది. ఆవిడ కూడా భయపడుతూనే ఉంటుంది. జాను ఆవిడకి ధైర్యం చెప్పి ఏమైందో చెప్పకపోతే సమస్యకి ఎప్పటికీ పరిష్కారం దొరకదు. ఇలా పాప భయపడి స్కూల్ మానేసినంత మాత్రాన లాభం ఏముంటుంది? తన చదువు కూడా పాడవుతుంది. మీకు తోడుగా నేను ఉంటాను. అసలేం జరిగిందో చెప్పమని అడుగుతుంది. ప్రెసిడెంట్ కొడుకు నాగేంద్ర పొలానికి వాళ్ళమ్మ కోసం క్యారేజ్ తీసుకుని వెళ్తుంటే ఎరువులు ఉంచే కొట్టంలోకి తీసుకెళ్లి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్తుంది సరోజ. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పాడని జానుతో చెప్తుంది. అంతా విన్న జాను ఇదేమీ చిన్న విషయం కాదని పోక్సో కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయించొచ్చని, ఇంకెప్పుడు ఎవరితోనూ ఇలా బిహేవ్ చేయడని చెప్తుంది. కానీ సరోజ వాళ్ళమ్మ భయపడుతుంది. ప్రెసిడెంట్ గారి కొడుకుకి ఎదురెళ్లడం అంటే ఆ ఊర్లో బ్రతకగలిగే పనేనా అంటుంది. జాను తాను తోడుగా ఉంటానని ఊరిలో పంచాయతీ పెట్టిస్తుంది. అప్పటికే విషయం వాళ్ళ మనుషుల ద్వారా తెలుసుకున్న నాగేంద్ర జానుని బెదిరించాలనుకుంటాడు. కానీ జాను భయపడకుండా అందరి ముందు అతను చేసిన పని గురించి చెప్పి పోలీస్ కేస్ పెడతానని చెప్తుంది. ప్రెసిడెంట్ నాగేంద్రని 4 తిట్టి జాను దగ్గరికి వచ్చి వద్దని, వాడి భవిష్యత్తు పాడవుతుందని బ్రతిమలాడతారు. కానీ ఒక చిన్న పిల్లతో ఇలా ప్రవర్తించిన అతను బయట ఉండడం సరికాదని జాను అతని మాటను వినదు. మరుసటి రోజు పంచాయతీలో కంప్లైంట్ ఇస్తుంది. పంచాయతీకి ఊరి వాళ్ళందరూ వస్తారు. సరోజ, ఆమె తల్లి కూడా వస్తారు. ముందు రోజు రాత్రి నాగేంద్ర మనుషులతో వెళ్ళి వాళ్ళని తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే భూమి మీద లేకుండా చేస్తానని బెదిరిస్తాడు. దాంతో వాళ్ళు పంచాయతీలో ఏమీ జరగలేదని అబద్ధం చెప్తారు. కానీ అప్పటికే జాను పోలీసులతో చెప్పడంతో వాళ్ళు వచ్చి నాగేంద్ర మనుషుల్ని 4 తంతారు. దాంతో వాళ్ళు నిజం చెప్పేస్తారు. పోలీసులు నాగేంద్రని అరెస్ట్ చేస్తారు. నాగేంద్ర అవమానంతో నన్నెలా అవమానించావో నిన్ను కూడా అలాగే అవమానపడేలా చేస్తాను, చూస్తూ ఉండవే అని వెళ్ళిపోతాడు. నెల రోజుల తరువాత బెయిల్ మీద బయటికి వస్తాడు నాగేంద్ర. కానీ జాను అక్కడితో ఆ విషయాలన్నీ వదిలేస్తుంది. స్కూల్కి యాన్యువల్ డే సెలబ్రేట్ చేయాలని అనుకుంటారు ప్రిన్సిపాల్. ఎవరిని గెస్ట్గా పిలవాలని చర్చించుకుంటూ ఉంటారు. సరోజకి
న్యాయం చేయడం కోసం జాను పోరాడటం, అందుకు పోలీసులు మద్దతివ్వడంతో పిల్లల్లో పోలీసు వ్యవస్థ పట్ల అవగాహన కలిగించడం కోసం టౌన్ ఎస్పీ గారిని స్పెషల్ గెస్ట్గా పిలవడానికి నిర్ణయించుకుంటారు. ప్రిన్సిపాల్ గారు జానుని వెళ్ళి ఇన్వైట్ చేయమంటారు. ఒక టీచర్గా నేను వెళ్ళడం కంటే మీరే వెళ్ళడం మంచిదని చెప్తుంది జాను. ఆవిడ సరేనని అంటారు. మరుసటి రోజు ఇన్వైట్ చేయడానికి వెళ్ళడానికి టౌన్కి స్టార్ట్ అవుతారు. ప్రిన్సిపాల్ మేడం, ఇంకో టీచర్ కూడా స్టార్ట్ అవుతారు. ఇన్విటేషన్ మర్చిపోవడంతో ముందు మీరు వెళ్ళండి మేడం, నేను స్కూలుకు వెళ్ళి ఇన్విటేషన్ తీసుకువస్తానని చెప్తుంది జాను. ఆవిడ టౌన్కి వెళ్ళాక జాను ఎక్కడున్నావు, ఇంకా ఎప్పుడొస్తావు అని ఫోన్ చేసి అడుగుతారు. హా మేడం, దారిలో ఉన్నాను, వచ్చేస్తాను అని చెప్తుంది జాను. ఇంతలో వాళ్ళ స్కూల్ టీచర్ హోటల్లో ఉన్న రమ్మని అడ్రస్ షేర్ చేస్తుంది. సరేనని అదే అడ్రస్కి వెళ్తుంది జాను. రూమ్ నెంబర్ 403లో ఉన్నామని మెసేజ్ చూసి ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేసి లోపలికి వెళ్తుంది జాను. వెంటనే బయట నుండి డోరు లాక్ అయిపోతుంది. ఆమె లోపలికి వెళ్ళి మేడం మేడం అని చుట్టూ చూస్తూ పిలుస్తూ ఉంటుంది. ఎవరూ మాట్లాడరు, ఇంకా అక్కడెవరూ కనిపించరు కూడా. తాను వెంటనే ప్రిన్సిపాల్ మేడంకి కాల్ చేస్తుంది. ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బయటికి వెళ్ళి రిసెప్షన్లో అడుగుదామని అనుకుని వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న తలుపును తీస్తుంది. ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి క్షణం పాటు కలవరపాటుకి గురవుతుంది జాను. ఎదురుగా పోలీసులు ఉంటే ఆ వెనకే టీవీ ఛానల్స్ వాళ్ళు, పత్రికల వాళ్ళు నిల్చుని ఉంటారు. జానుకి ఏమీ అర్థం కాదు. అంతలో వెనక ఎవరో ఉన్నట్టు అనిపించి వెనక్కి తిరుగుతుంది. ఒక వ్యక్తి టవల్ చుట్టుకొని ఉంటాడు. ఆ వ్యక్తిని చూసిన జానుకి ఏమీ అర్థం కాదు. టీవీ ఛానల్ వాళ్ళు అది లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడే ఉన్న పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయండి అని లేడీ కానిస్టేబుల్స్కి చెప్తాడు. జానుకి చాలా భయంగా, తాను ఏదో అంధకారంలోకి పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా తను అడగలేకపోతుంది. షాక్లో అలాగే నిలబడి ఉండిపోతుంది. ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి జాను చేయి పట్టుకుంటే ఇంకో ఇద్దరు కానిస్టేబుల్స్ వెనక ఉన్న వ్యక్తి కోసం వెళ్తారు. ఆ వ్యక్తి వాళ్ళు తన వైపుకి రావడం చూసి పక్కన ఉన్న బాల్కనీలో నుంచి దూకేసి పారిపోతాడు. అది చూసిన కానిస్టేబుల్స్ పోలీస్ ఆఫీసర్తో పారిపోయాడు సార్ అని అంటారు. ఆ పోలీస్ ఆఫీసర్ జాను వైపు చూసి అతను పారిపోతే ఏంటి, ఇలా ఎవరి రూమ్కి పడితే వాడి రూమ్కి వెళుతూ వ్యభిచారం చేసే ఆడదాన్ని అదుపు చేయాలి కదా మనం, తనని అరెస్ట్ చేసి తీసుకురండి అని అంటాడు. ఆ మాటతో వాళ్ళ దృష్టిలో తనని ఏమనుకుంటున్నారో తెలిసి తనకి ఉన్న చోటే భూమి కంపించినట్టు, అందులో తాను కూరుకుపోతున్నట్టు అనిపిస్తుంది. మీడియా సార్, మీకు ఇక్కడ వ్యభిచారం జరుగుతుందని ఎలా సమాచారం వచ్చింది అని అంటూ జాను ఫోటోలు తీస్తూ ఉంటారు. జానుకి షాక్తో అసలు ఏమీ అర్థం కాదు. లేడీ కానిస్టేబుల్ జాను చేతులకు బేడీలు వేస్తూ ఉంటే పోలీస్ ఆఫీసర్ ఎవరో ఫోన్ చేసి చెప్పారు అంటూ తనని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. జానుని జీప్ ఎక్కించి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో పెడతారు. పట్టపగలు రాసలీలలు నడుపుతూ పట్టుబడ్డ ఓ వ్యభిచారి అని బ్రేకింగ్ న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అన్ని టీవీలలో. జాను తండ్రి రవిగారు ఆ న్యూస్ చూసి వెంటనే ఆయన ఫ్రెండ్ అయిన సురేష్ గారికి ఫోన్ చేస్తారు. ఆయనకి గుండె ఆగినంత పని అవుతుంది. వెంటనే బయలుదేరి రవిగారిని ఇంకొక
పెద్దాయనని తీసుకుని 1 గంటలో పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అప్పుడే జానకి బయటకి వస్తూ కనిపిస్తుంది. వీళ్ళ ముగ్గురు కంగారుగా ఎదురుగా వెళ్తారు. ఏం జరిగిందమ్మా అని జానకిని అడుగుతారు రవిగారు. తండ్రిని పట్టుకుని ఏడుస్తూ జరిగిందంతా చెప్తూ ఉంటుంది జాను. ఆ పోలీస్ స్టేషన్కి కొత్తగా ఒక ఆఫీసర్ వస్తారు. ఆయన సిటీకి కొత్తగా వచ్చిన కమిషనర్. ఆయన జానుని చూస్తూ కానిస్టేబుల్ని పిలిచి సెల్ ఓపెన్ చేయండి, నేను ఆమెతో మాట్లాడాలి అంటారు. జాను బయటకి వచ్చి ఏడుస్తూ నాకేం తెలియదు సార్, నేను అలాంటి దాన్ని కాదు, దయచేసి మీరైనా నన్ను నమ్మండి అంటుంది. బయట ఉన్న టీవీ ఛానల్స్ వాళ్ళు ఇదంతా రికార్డు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి, మీరు మాకు సహకరించాలి అంటారు కమిషనర్ గారు. సరేనని తల ఊపుతుంది జాను. నీ పేరేంటి? జానకి సార్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను సీతాపురంలో స్కూల్ టీచర్ని అంటుంది జాను. మేడం, ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది, అడ్డంగా దొరికింది కదా అంటాడు స్టేషన్ ఎస్పీ. మిస్టర్, మీరు సైలెంట్గా ఉండండి అంటారు కమిషనర్. మీరు చెప్పండి అంటారు. జాను తనకి ఫోన్ ఒకసారి ఇవ్వమని అడుగుతుంది. అందులో తన ఐడి కార్డు చూపిస్తుంది. అసలేం జరిగిందో చెప్పండి, మీరు ఎందుకు హోటల్కి వెళ్ళారు అని అడుగుతారు కమిషనర్. ప్రిన్సిపాల్ మేడం, మా స్కూల్ యాన్యువల్ ఫంక్షన్కి గెస్ట్గా సిఐ గారిని పిలవడానికి వెళ్ళాం. ఆయన హోటల్లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళాను. అక్కడ ఉన్నారని మీకెవరు చెప్పారు అని అడుగుతారు కమిషనర్. మా ప్రిన్సిపాల్ మేడం ఇంకా నా కొలీగ్ వెళ్ళారు. నేను స్కూల్లో ఇన్విటేషన్ ఉండిపోవడంతో అది తీసుకుని లేటుగా వెళ్ళాను. వాళ్ళు నా ఫోన్కి హోటల్ నేమ్ ఇంకా రూమ్ నెంబర్ మెసేజ్ చేశారు అని మెసేజ్ చూపిస్తుంది. నేను ఆ రూముకి వెళ్ళి వాళ్ళని పిలుస్తున్నాను. ఈలోపు వీళ్ళు వచ్చి నన్నేమీ అడగకుండా నాపై నిందలు వేసి ఇలా అరెస్టు చేసి స్టేషన్కి తీసుకొచ్చారు అని చెప్తుంది జాను. నేను అప్పుడే హోటల్కి వచ్చాను, కావాలంటే హోటల్ సీసీ ఫుటేజ్ చెక్ చేయండి అని చెప్తుంది. ఇంతలో సిఐ గారిని ఇన్వైట్ చేసి బయటికి వచ్చిన ప్రిన్సిపాల్ మేడం న్యూస్ చూసి వెంటనే జానుకి కాల్ చేస్తారు. స్పీకర్ ఆన్ చేసి ఆవిడని జాను గురించి అడిగి వెంటనే 2 టౌన్ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తారు. ఆవిడ వచ్చి, నిజమే మేడం, మేమందరం కలిసి వెళ్ళాలనుకున్నాం, కానీ స్కూల్లో ఇన్విటేషన్ మర్చిపోవడం వల్ల జాను తీసుకుని వస్తానంది, అందుకే మేము ముందు వెళ్ళిపోయాం అని చెప్తారు. ఆవిడ చెప్పిందంతా విన్న కమిషనర్ ఆ స్టేషన్ ఎస్పీ వైపు చూసి, ఏమీ తెలియకుండా సాక్ష్యం లేకుండా మీరు చూసిందే నిజమని నమ్మి ఇలా ఒక ఆడపిల్ల మీద నింద వేసి ఎందుకు అరెస్టు చేసి టీవీ న్యూస్లో వచ్చేలా చేశారు అని అడిగితే, మేడం, మాకు ఎవరో కాల్ చేశారు, ఆ హోటల్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని మేం వెళ్ళేసరికి ఈ అమ్మాయి వెనక ఎవరో ఒక వ్యక్తి మాకు అదే పొజిషన్లో కనిపించారు, అందుకే నిజమనుకుని అరెస్ట్ చేశాం అంటాడు ఎస్పీ. అంటే మీరు చూసింది నిజమైపోతుందా అని హోటల్ ఫుటేజ్ చెక్ చేయమని చెప్తే సీసీ కెమెరా వర్క్ అవ్వట్లేదని చెప్తారు హోటల్ వాళ్ళు. ఓకే అని, ఇంతకీ ఆ రూమ్ ఎవరి పేరు మీద బుక్ అయింది అని అడుగుతారు కమిషనర్. ఎవరో కృష్ణ అన్న పేరు మీద ఉంది మేడం అని చెప్తారు హోటల్ వాళ్ళు. ఓకే అని ఎస్పీ ఇంకా టీవీ ఛానల్స్ వారితో, ఈ అమ్మాయి తప్పు చేసింది అనడానికి సాక్ష్యాలు లేవు, కోర్టుకి కావలసింది సాక్ష్యాలు, అలాగే తన గురించి
మీరు విన్నారుగా. ఇంకోసారి తప్పొప్పులు తెలుసుకోకుండా ఇలా ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోకండి. తనని విడిచిపెట్టండి అని పోలీస్ ఆఫీసర్ వైపు చూస్తూ, దీనికి మీరు నాకు ఖచ్చితంగా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తారు కమిషనర్ గారు. ఈలోగా జాను వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వస్తారు. జాను బయటకి వస్తూ ఉండడం చూసి వాళ్ళు లోపలికి వెళ్ళి అంతా తెలుసుకొని ఆ తరువాత కారెక్కి జానుని తీసుకుని వెళ్ళిపోతారు. దారంతా జాను ఏమీ మాట్లాడదు. తనకి మనసంతా చాలా బాధగా ఉంది. ఇంత పెద్ద నింద తన మీద పడటాన్ని తను అసలు భరించలేకపోతుంది. జాను బాధపడడం చూసి రవిగారు ఇంకా సురేష్ గారు బాధగా జాను తలపై చేయి వేసి, బాధపడకమ్మా అని చెప్తారు. జాను బాధగా రవిగారి గుండెలపై తలపెట్టి, నాన్నగారు, నేను ఏ తప్పు చేయలేదు. నా మీద ఇలాంటి నిందలు ఎవరు వేశారో నాకు తెలియదు అని బాధగా ఏడుస్తూ ఉంటుంది. రవిగారు తన తల నిమురుతూ, బాధపడకురా, నువ్వు ఏంటో మాకు తెలుసు కదా. అయినా ఇప్పుడు టీవీ ఛానల్ వాళ్ళందరూ కూడా నీ నిజాయితీని చెప్పారుగా. అందరికీ నీ గురించి తెలుసుంటుందిగా. ఇంకా బాధపడకు అని ఓదారుస్తారు. నా వల్ల మీకు కూడా ఇబ్బందులే కదా నాన్న. నా వల్ల మీ పరువు మొత్తం పోయింది కదా. రేపటి నుంచి మిమ్మల్ని అందరూ చెడిపోయిన కూతురికి తండ్రిగా చూస్తారు కదా అని ఏడుస్తూ ఉంటుంది. రవిగారు, చాచా, అలా అనకురా. నువ్వు ఎప్పుడూ మా పేరు నిలబెడతావే తప్ప పోయే పని మాత్రం చేయవు. సమాజానికి భయపడి నేను నిన్ను బాధపెట్టను అని అంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. జాను స్కూలుకి వెళ్ళడం మానేస్తుంది. ప్రిన్సిపాల్ మేడం, ఆ స్కూల్ స్టాఫ్ అందరూ వచ్చి జానుకి ఇంకా తన పేరెంట్స్కి క్షమాపణ చెప్తారు. వాళ్ళ వల్లే తను ఇంత బాధపడాల్సి వచ్చిందని వాళ్ళు కూడా చాలా బాధపడతారు. తరువాత ఏం జరిగింది, జాను జీవితం ఏ మలుపులు తిరుగుతుందో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.